జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యాడు. మురళీ నాయక్ స్వస్థలం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని గడ్డదండా పంచాయతీలోని కల్లితండా గ్రామం. మురళీ నాయక్ వీరమరణం చెందిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరటంతో కల్లితండాలో రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డ లేడనే వార్త విని కన్నతల్లి కన్నీరు మున్నీరయ్యారు. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ ఆయన కొడుకు గురించి కొన్ని కీలక విషయాలు చెప్పారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టుకోకుండా అడ్డుకుని వీరమరణం పొందారని తెలిపారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు స్థానికులతో కలిసి వివరించారు. ఆయన కొడుకు 2 ఏళ్ల క్రితమే ఉద్యోగంలో చేరాడని, 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాడని చెప్పారు. ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకు హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళీ గురించి మాట్లాడుతున్నారని నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీ నాయక్ చనిపోయారని నాతో చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని మురళీ నాయక్ చంపాడని, వాళ్ళను అటాక్ చేసిన తర్వాత వెనక్కు తిరిగి వస్తున్న సమయంలో మురళీని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు అన్నారు. ఇటీవల మురళీ నాయక్ ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్ కు తీసుకువెళ్లింది అని ఆయన వివరించారు. 14 మంది శత్రువుల్ని మట్టుపెట్టిన తర్వాత అక్కడ ఎవరూ లేరనుకుని వెనుదిరిగిన సమయంలో ఇదంతా జరిగిందని ఆయన చెప్తూ కన్నీరు మున్నీరయ్యారు. శ్రీ మురళీ నాయక్ వీరమరణాన్ని జాతి మర్చిపోదు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై సమర భూమిలో అమరులయ్యారు. ఈ వీరుడి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి గారికి, శ్రీరామ్ నాయక్ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది అని ప్రకటన విడుదల చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయకులతో ఫోన్ లో మాట్లాడి సీఎం వారిని పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిది, అయినా ధైర్యంగా ఉండాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి 50 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. వారికి ప్రభుత్వం తరఫున 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మురళీ నాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సహాయం చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మురళీ కుటుంబానికి 25 లక్షలను పార్టీ తరఫున ప్రకటించారు. జై జవాన్, జై భారత్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.